అందరికీ నమస్కారం. నేను మీ పోరూరి మారుతికర్. కాసేపు డయాబెటీస్ గురించి మాట్లాడుకుందామండి. దీన్ని చక్కెర వ్యాధి అంటుంటాం కదా, మామూలుగా అయితే షుగర్ అంటూ ఉంటాం. దీన్ని డయాబెటిక్ మెలైటస్ అని కూడా అంటుంటారు, శాస్త్రీయ నామం అన్నమాట. మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటేనండి, అదేంటంటే మీరు భయపడితే ఇది భయపెడుతుంది. భయపడటం అనే మాటను నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, భయము అనేది ఒత్తిడికి సంబంధించిందండి. అది కండర వ్యవస్థ మీద, రక్త ప్రసరణ వ్యవస్థ మీద కూడాను ప్రభావం చూపెడుతుంది. అది కనుక పెరిగినట్లయితే నర్వస్ సిస్టమ్ మీద కూడాను ప్రభావం చూపెడుతుంది అనమాట. కాబట్టి డయాబెటీస్ గురించి అసలు ముందు భయాన్ని తీసి పక్కన పెట్టండి. చైనాలో, భారతదేశంలో, అమెరికాలో ఈ డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే 100కి దగ్గర 70 మందికి పైన ఉన్నారు. ఈ 3 కంట్రీస్లోనే ఎందుకు ఎక్కువ ఉంటున్నది అంటే, మనందరికీ తెలుసు, పని ఒత్తిడి ఉంటుంది అమెరికాలో అయితే. అలాగే చైనాలో కూడాను అది పారిశ్రామికంగా ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో అక్కడ నాకు తెలిసి 4 షిఫ్ట్లు ఉంటాయి, ఒక్కొక్కసారి 6 షిఫ్ట్లు కూడా ఉంటాయి. అంటే ఒక విధంగా పని ఒత్తిడికి అమెరికాలో కూడాను గురవుతున్నారు. అత్యధిక జనాభా గల దేశం కదండి, అందువల్ల ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. ఇకపోతే భారతదేశం మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న దేశం. ఎప్పుడూ వెతుకులాటే ఉంటుంది ఎక్కువ మందికి. కాబట్టి ఆయా దేశాల యొక్క జీవన విధానాన్ని బట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఉంటూ ఉంటారండి. ముఖ్యంగా మనం చేయవలసింది ఒకటే, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక స్థాయిలో 70-80% పై మంది షుగర్ వ్యాధిన పడతారండి. అలా పడినప్పుడు బెంబేలు పడిపోతే అది మరీ ఇబ్బంది పెడుతుంది. స్వామి వివేకానంద ఒక చోట ఏమాట అంటే, కుక్క కానీ లేకపోతే కొన్ని కుక్కలు కానీ మీ వెంబడి పడుతున్నప్పుడు మీరు పరిగెడితే అవి మీ వెంబడి పడతాయి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అవి ఆగిపోతాయి. అంటే ఏంటంటే, ఇక్కడ భయపడవలసిన అవసరం లేదని చెప్పడానికి నేను చెప్తున్నానండి. ఇంటర్నెట్లో వెతికితే డయాబెటీస్ గురించి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఎందుకైనా మంచిది ఆ విషయాలు కూడా చెప్పి చివరిలో చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. అదేంటంటే, ముందు లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా మూత్రం రావటం, అతి మూత్రం, దాహం ఎక్కువగా వేయటం, అలాగే కారణం లేకుండా ఒక్కోసారి బరువు తగ్గిపోతూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడాను బేసిక్ లక్షణాలు. అంటే జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులో పెట్టుకోవడం తప్ప వేరే మార్గం ఉండదండి. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం చిన్న ఏర్పాట్లు చేసుకొని చిన్న శ్రద్ధలు తీసుకున్నాం అనుకోండి, జీవితాంతం మనమేం భయపడక్కర్లా. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈజీగా బతకచ్చు. అసలు ఏంటి, ఏం జరుగుతున్నది డయాబెటీస్ అంటే? అసలు ఏంటి, ఏం జరుగుతున్నది అంటే, ఈ ప్యాంక్రియాస్ ఉంటుంది కదండి, క్లోమగ్రంథి అని అంటాం కదా, దీంట్లో బీటా కణాలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఒక లెవెల్ దాటి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ఎప్పుడైతే బీటా కణాలు పెరిగిపోయాయో ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైతే పెరిగిందో, ఈ ప్యాంక్రియాస్ యొక్క ముఖ్యమైన స్వాభావిక లక్షణం ఏంటంటే ఇన్సులిన్ రిలీజ్ చేయటం. అది రిలీజ్ చేసే స్థాయి ఈ బీటా కణాలు తద్వారా గ్లూకోజ్ పెరగటం వల్ల సరిపోతుందన్నమాట. అంటే ఒరిజినల్గా రిలీజ్ అవుతున్న ఈ ఇన్సులిన్ అంటే క్లోమగ్రంథి ద్వారా, అంటే ప్యాంక్రియాస్ ద్వారా అది సరిపోదన్నమాట. అంటే స్థాయిని బట్టి
యాక్చువల్గా ఇన్సులిన్ని నేరుగా తీసుకోవాలా లేదా ట్యాబ్లెట్స్ ద్వారా నియంత్రించవచ్చా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే అన్ని రకాల టెస్టులు చేసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ రీడింగ్స్ని బట్టి అవసరమైతే హై రీడింగ్స్ వచ్చేసాయి అనుకోండి, దాన్ని తగ్గించాలి ఎట్లయినా. కాబట్టి ఒక వారం 10 రోజులు మీరు డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకోండి అంటాడు. లేదంటే ఇనిషియల్ స్టేజ్లోనేముంది, రాబోయే రోజుల్లో మీరు డయాబెటిక్ పేషెంట్గా ముద్రపడవచ్చు, కాబట్టి ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తాడు. సో డాక్టర్ దగ్గరికి పోతేనే డయాబెటిక్ స్థాయి ఏమిటో మొట్టమొదటిగా మనకు తెలుస్తుందండి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, అది వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి. చాలామంది ఏం చేస్తుంటారంటే, బరువు తగ్గిపోయినప్పుడు, బాగా దాహం వేస్తున్నప్పుడు, అంటే మనిషి తగ్గిపోయినప్పుడు, ఇంకా బాగా గుర్తు ఏంటంటే ఎప్పుడు వేసుకునే ప్యాంట్లు లూజ్ అయిపోతూ ఉంటాయి. అంటే డయాబెటీస్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు ప్యాంట్ వేసుకున్నాం అనుకోండి, మామూలుగా అయితే టైట్గానే ఉంటుంది బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా, కానీ కొంచెం మాత్రం బలం ఉపయోగించి ఇలా లాగామనుకోండి జారిపోతుంది. అంటే బరువు బాగా తగ్గినప్పుడు జరిగేది అనమాట. ఉదాహరణ చెప్తున్నాను నేను. అప్పుడు ఏం జరుగుతుందంటే, ప్యాంక్రియాస్ ఆల్మోస్ట్ ఇన్సులిన్ని రిలీజ్ చేసే స్థాయిని కోల్పోతుంది, దాదాపు కోల్పోతుంది. నేను మంచి ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఎండాకాలంలో బావులు ఎండిపోతాయి కదా, ఎండిపోయినప్పుడు ఏంటంటే పూర్తిగా ఎండినట్టు కనిపించదు, అంటే నీళ్లు ఉండవు కానీ చెమ్మ ఉంటుంది. ప్యాంక్రియాస్లో కూడా జరిగేది అదే ఉంటుంది. సహజ లక్షణమైన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది కానీ అది యాక్టివేట్గా ఉండదు, అంటే ఉత్పత్తి చెయ్యలేదు అది. ఇప్పుడు మామూలుగా బావి ఎండిపోతే ఏమవుతుందండి, వర్షాకాలంలో వర్షం కనుక కురిసినప్పుడు ఆ చెమ్మ మీద ఈ వర్షపు నీళ్లు పడ్డప్పుడు లోపల ఉన్న వాటర్ కాలంకి అది కనెక్ట్ అయిపోయి మెల్లగా ఓటలాగా ఊరుతూ ఉంటుంది అనమాట. అప్పుడు బావిలో మెల్లమెల్లగా ఒక స్థాయిలో నీళ్ళు వస్తాయి. అట్లాగే ప్యాంక్రియాస్లో కూడాను ఒక చెమ్మ లాంటిది ఉన్నప్పుడు, అంటే సహజతత్వాన్ని మినిమం లెవెల్లో ఉన్నప్పుడు, అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే, అంటే రీడింగ్స్ హై లెవెల్లో ఉన్నప్పుడు మీరు ఒక 10 రోజులు 12 రోజులు ఇన్సులిన్ తీసుకోండి అంటారు. అంటే పొద్దున 10 యూనిట్లు తీసుకోండి, లేకపోతే 8 యూనిట్లు తీసుకోండి, సాయంత్రం ఒక 12 యూనిట్లు తీసుకోండి అని చెప్పేసి ఆ రీడింగ్స్ని బట్టి చెప్తారు. మీరు సిన్సియర్గా కనుక తీసుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే వితిన్ 1 మంత్లో, ముఖ్యంగా నేను సరదాగా చెప్తున్నాను, మీ ప్యాంట్ నిలబడుతుంది. అంటే ఏంటి, కొంచెం పొట్ట పెరుగుతుంది, ఎప్పటిలాగానే వచ్చేస్తుంది పొట్ట, మొహంలో కూడా కొంచెం గ్లో వస్తుంది. అప్పుడు ఒక 1 నెల రోజుల తర్వాత 15 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ రీడింగ్స్ని చూస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా పూర్తిగా ఒక స్థాయిలో తగ్గవు కానీ ఒక మోస్తరుగా తగ్గుతాయి అన్నమాట. అప్పుడు మనం ఇక ట్యాబ్లెట్లు యూజ్ చేద్దాంలేండి అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. అలా ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసిన వితిన్ 1.5 మంత్లో మీరు ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తారంటే మొహంలో గ్లో ఉంటుంది, పొట్ట పెరుగుతుంది, ప్యాంటు కూడా అలాగే నిలబడుతుంది. అదొక విచిత్రం అనమాట. అందుకని ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం. నేను ఒకసారి మా డాక్టర్ గారిని అడిగాను, కొంచెం లావ్ అయ్యానండి, పొట్ట పెరిగిందంటే. ఆయన అన్నాడు, మరి వంట పడుతున్నది కదండి తినే తిండి, అందుకనే మీరు మళ్ళీ మామూలు పొజిషన్కి మెల్లమెల్లగా వస్తున్నారు అని అన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో ఆ టైంలో. అంటే నాకు కూడా 1.5 year బట్టి ఉందనుకోండి. దీని మీద ఎందుకైనా మంచిది స్టడీ చేసి ఎందుకు వీడియో చేయకూడదు అని అనిపించింది. అందుకనే నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఒకవేళ నియంత్రణలో లేకపోతే ఏం జరుగుతుంది, మరి ఇది కూడా తెలుసుకోవాలి కదా. మనం పట్టించుకోలేదు, అశ్రద్ధ వహించాము, ఏం జరుగుతుంది అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. అంటే గుండె వేగం అందుకుంటుంది అనమాట, పల్స్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అట్లాగే కిడ్నీల ఫంక్షన్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఈ కంటి రెటీనా ఉంది కదా, తన పనితనాన్ని కూడా కోల్పోతుంది అనమాట. అంటే కొంచెం వస్తువులు ఉన్నట్టుండి బోదరగా కనపడుతూ ఉంటాయి.
ఇంకొక లక్షణం ఏంటంటే మన నాడీ కణాలు అవి కూడాను చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. దెబ్బలు ఏదన్నా జరిగినప్పుడు తొందరగా మానవు అనమాట. అంటే వీక్నెస్ ఉంటుంది, ఒక తెలియని వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏం చేస్తుందంటే మానసికంగా ఒక విధమైన నిరుత్సాహాన్ని మనకు కలిగిస్తుంది. ఇకపోతే అంటే పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. యాక్చువల్గా అసలు ఎందుకు వస్తుంది డయాబెటీస్ అనేది, ఎందుకు వస్తుంది? మానసిక కారణాలను పక్కన పెడదామండి, వాటి గురించి కూడా నేను చెప్తాను. గంటల తరబడి కూర్చోవటం, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చుంటారు. శారీరక శ్రమ లేకపోవటం, అంటే పోషక పదార్థాలు సరిగా లేని ఆహారం తీసుకోవటం. చాలామంది ఎక్కువగా ఏం చేస్తుంటారండి, ఆయిల్స్ అది ఎక్కువ వేసి వేపుళ్ళు తింటూ ఉంటారండి. అలాగే కొవ్వు పదార్థాలు ఉన్న మాంసాన్ని ఎక్కువ తింటూ ఉంటారు. అలాగే బేకరీ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు, స్వీట్స్ తింటూ ఉంటారు, నిల్వ ఉన్న పదార్థాలు ఎక్కువ తింటూ ఉంటారు. ఇవి తింటున్నసే బాగానే ఉంటుందండి, టేస్ట్గానే ఉంటాయి కాబట్టి. ఒక 7, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు అంటే మనకి 40, 45 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే కొవ్వు బాగా పేరుకుపోయి ఆ కొవ్వుని కరిగించడానికి ప్యాంక్రియాస్ చాలా ఇబ్బంది పడుతుందండి. అందువలన ఏంటంటే మెల్లమెల్లగా మనకి డయాబెటిక్ లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. మరి కంట్రోల్ చేసుకోవచ్చా? ఈజీగా చేసుకోవచ్చు అండి. అసలు నేను చెప్తున్నాను కదా, భయాన్ని తీసేయండి. ఫస్ట్ ఒత్తిడిని దూరంగా ఉంచండి. అంటే ఒకటండి, ఇక్కడ జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. ప్రతిదానికి కుంగిపోవటము, కంగారు పట్టడము, లేకపోతే చిరాకు పట్టడము, ఇతరుల మీద కోపగించుకోవడం చేస్తున్నాం అనుకోండి, ఆర్థిక కారణాలు కావచ్చు, ఆరోగ్య కారణాలు కావచ్చు, మానసిక కారణాలు కావచ్చు, లేకపోతే బంధువర్గాల ద్వారా, మిత్రవర్గాల ద్వారా, లేకపోతే జాబ్ ద్వారా, ఏదైనా కారణాలు కావచ్చు, అంటే రకరకాల ఒత్తిళ్ళు కావచ్చు. కానీ బట్ వీ హ్యావ్ టు టేక్ ది థింగ్స్ వెరీ లైట్లీ అండి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే శరీరం మెత్తబడుతూ ఉంటుంది. ఈ టెన్షన్ అనేది ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటుందండి మన శరీరం మీద, మనసు మీద, ముఖ్యంగా కండర వ్యవస్థ మీద, అట్లాగే నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. అందువలన ఎంత ఈజీగా ఇప్పుడు అంటుంటాం కదా, టేక్ ఇట్ ఈజీ అంటుంటాం. అదొక మానసిక ప్రవృత్తి అండి. దీన్నే మనం జనరల్గా ఏమంటామంటే లైఫ్ స్టైల్ అంటాం. అంటే లైఫ్ స్టైల్ని ఎంత పాజిటివ్గా మార్చుకుంటే మన శరీరం కూడాను అంత ఉత్సాహంగా ఉంటుంది, మనసు కూడా అంత ఉత్సాహంగా ఉంటుంది అనమాట. ఈ ఒత్తిడి అనేది, ఈ మానసిక కారణాలు కూడాను ముఖ్యంగా ఈ డయాబెటీస్కి కారణభూతం అవుతాయి అన్నమాట. జాగ్రత్తలు ఏం తీసుకుంటే మంచిది? సింపుల్ అండి, ఏం లేదు. కంపల్సరీగా ఒక పర్టికులర్ టైంలో ఎర్లీ మార్నింగ్ 30 నిమిషాలు వ్యాయామం చేయాలండి. అంటే పద్ధతిగా, శరీరాన్ని మరీ హింస పెట్టమని కాదు, ఒక రిథమిక్గా చేస్తూ ఉండండి అంతే. అలా చేసేటప్పుడు ఎంజాయ్ చేయండి, భయపడుతూ చేయొద్దు. నాకు షుగర్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అన్న ఫీలింగ్తో చేయొద్దు. కాబట్టి హాయిగా చేయండి, ఎంజాయ్ చేయండి. 24 గంటల్లో 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. 45 నిమిషాలు నడక అంటే వయసును బట్టి అనమాట. చెప్పాను కదా, 40-45 దాటిన తర్వాత ఇది వచ్చిందనుకోండి, అప్పుడు మీరు పరిగెడతాను అంటే మీ శరీర బరువు వల్ల కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఒక మోస్తరు వేగంతో నడవండి. చెమట పట్టాలని కూడా లేదు. ఒకవేళ పట్టగలిగితే మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఎంతకంటే మంచిది ఇంకొకటి నేను చెప్తానండి. నేను పర్సనల్గా నేను చేస్తున్నాను, సంతోషంగా ఉంటున్నాను కాబట్టి చెప్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళి యోగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి సూర్య నమస్కారాలు నేర్చుకోండి. మొదటి 10 రోజులు 6 చేయండి, తర్వాత 8 చేయండి, తర్వాత 10 చేయండి, తర్వాత 12 చేయండి. 12కి మించి చేయొద్దండి. 12 సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఏమవుతుందంటే 144 ఆసనాలు వేసినట్లు లెక్క. ఒక్కొక్క సూర్య నమస్కారానికి 12 ఆసనాలు ఉంటాయి. కరెక్ట్గా పద్ధతిగా చేస్తే కొంచెం కష్టం అనుకోండి, కానీ దానికి అలవాటు పడ్డారనుకోండి, మీరు డయాబెటీస్ని ఆమడ దూరంలో పెట్టచ్చు అనమాట. ఇది మటుకు మర్చిపోవద్దండి. అప్పుడు ట్యాబ్లెట్లు కూడా మీరు తగ్గించేసేయచ్చు. వీటి మీద ఎప్పుడైతే పర్ఫెక్షన్ వచ్చిందో సూర్య నమస్కారాల మీద, అసలు మీరు డాక్టర్ని, ట్యాబ్లెట్స్ని దగ్గర పెట్టచ్చు. శరీర సౌష్ఠవం పెరుగుతుంది, మొహంలో గ్లో పెరుగుతుంది. మీకు తెలిసేలేదు, సూర్య నమస్కారాలు చేస్తే అన్నం తక్కువ తింటామండి. ఎందుకంటే ఎనర్జీ లోపల ఉంటుంది కాబట్టి మీకు తెలియకుండానే భోజనాన్ని తగ్గిస్తారు. కాబట్టి సూర్య నమస్కారాలు చాలా ముఖ్యమండి. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి, అనుభవిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి.
అట్లాగే ఆహారం దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే టైం ప్రకారం అన్నం తినండి. ట్యాబ్లెట్స్ మర్చిపోకుండా అవసరమైతే అలారం పెట్టుకొని అరగంట ముందు ట్యాబ్లెట్స్ వేసుకోండి. అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ భోజనం చేయటం కానీ ఈ టైమింగ్స్ మటుకు ప్రతిరోజు కరెక్ట్ టైమింగ్స్ అలాగే ఉండాలండి. అప్పుడప్పుడు నేను ఇంటర్నెట్లో చదివాను, ఈ పాదాల స్పర్శని చూసుకోండి. ఎందుకంటే అరికాలు ఎప్పుడు కూడా మందంగా ఉంటుంది కదా, ఒకసారి ఊరికి వేళ్లతో కానీ లేకపోతే దేంతో అనుకోండి స్పర్శ ఉందో లేదో చూడండి. స్పర్శగా ఉంది అంటే పర్వాలేదు, డయాబెటిక్ కూడాను కొంతవరకు కంట్రోల్లో ఉండొచ్చు అన్నమాట. రైస్ని వీలైనంత వరకు తగ్గించండి, పిండి పదార్థాలని తగ్గించండి, ఎక్కువ పీచు పదార్థాలని తినండి అని చెప్తూ ఉంటారు. అలాగే బాగా మాగిన పండ్లు మటుకు తినద్దు. ముఖ్యంగా జామ పండుని చూసారా, అది కొంచెం బలంగా కొరికితే తెల్లటి కండ వస్తుంది. అది అంత తీయగా ఉండదు, కొంత పచ్చిగా కొంత తీయగా ఉంటుంది. కాబట్టి పచ్చిగా అంటే మరీ మాగకుండా మరీ పచ్చిగా ఉన్న ఒక మోస్తరుగా ఉన్న జామ పండ్లని రోజుకు ఒకటి తినంటే ఇబ్బంది లేదు. ఇంతకంటే మనం ముఖ్యంగా మానవేయవలసిన విషయాలు ఉంటున్నాయండి. ఒకటి స్మోకింగ్, రెండు దాన్ని ఏమంటారంటే మద్యపానం. ఈ రెండు మానేసేయండి, వీలైనంత వరకు మానేసేయండి. రోజు మందు తీసుకునే వాళ్ళు వారానికి ఒకసారి తీసుకోండి, అది విపరీతంగా తీసుకోవద్దు. ఎందుకంటే ఒకేసారి మానాలంటే కష్టం కదా. షుగర్ లేని వాడి యొక్క లెవెల్స్ ఎలా ఉంటాయి తెలుసా అండి? అంటే డయాబెటిక్ లెవెల్స్, నార్మల్ లెవెల్స్ భోజనానికి ముందు 70, భోజనం తర్వాత 100 జస్ట్ అబౌవ్ ఉంటాయండి. 70 దగ్గర తినకముందు ఉంటుందన్నమాట. అంటే మీరు చూడండి, 70-100 మంచిగా ఉందనుకోండి, మీరు భోజనం చేసిన తర్వాత చేయకముందు ఇబ్బంది ఏం పడక్కర్లేదు. 100 దాటుతుంది అనుకోండి, 100-110 ఉందనుకోండి, అది కూడా నార్మల్ కిందే లెక్క. ఒక్కొక్కసారి ఏం చెప్తుంటారంటే భోజనం చేసిన తర్వాత 140కి లోపల ఉన్నా కూడా పర్వాలేదు అంటుంటారు. ఇది ఎస్టాబ్లిష్డ్ రికార్డింగ్స్ అనమాట. ఇక డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి, మరి దానికి రీడింగ్స్ ఎలా ఉంటాయంటే తినక ముందు 101, 126 మధ్య కనుక ఉంది అంటే జస్ట్ డయాబెటిక్లో ఎంటర్ అయినట్టు అనమాట. తిన్న తర్వాత 140, 200 మధ్య ఉందనుకోండి, ఎర్లీ స్టేజ్లో ఉన్నారు మీరు. 140, 200 మధ్య కనుక ఉందంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నారు. కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ. ఇకపోతే ఇతను డయాబెటిక్ పేషెంట్ జీవితాంతం మందులు తీసుకోవాలి అని చెప్పేసి నిర్ధారణకు వచ్చాడు అనుకోండి డాక్టరు, అప్పుడు ఏంటంటే 126 కంటే ఎక్కువ ఉంటుంది తినకముందు, 200 కంటే ఎక్కువ ఉంటుంది తిన్న తర్వాత అనమాట. అయినా నేనేం చెప్తున్నానంటే అసలు కంగారు పడద్దండి. 200 ఫిగర్ వచ్చినా కూడా కంగారు పడద్దు, 230, 240, 250 వచ్చినా కూడాను కంగారు పడద్దు. కంగారు గనక పడితే, ఇందాక నేను కుక్క ఎగ్జాంపుల్ చెప్పాను కదా, భయపడితే తరుగుతుంది అనమాట. కాబట్టి ఏం భయపడద్దు, కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రకరకాల మిషన్స్ వచ్చాయి కదా, ఇంటర్నెట్లో బుక్ చేస్తే ఇంటికి వచ్చేస్తాయి. 15 రోజులకు ఒకసారి ఆ స్ట్రిప్స్ పోతే పోయినాయండి, పెద్ద కాస్ట్లీ కూడా ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ప్రతి నెలకి ఏం చేస్తుంటారంటే రాసుకొని ఒక పుస్తకంలో ఒక గ్రాఫ్ లాగా మెయింటైన్ చేయండి, ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేయండి. 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా HbA1c అని ఒకటి ఉంటుంది, అంటే 3 నెలల యావరేజ్. ఆ 3 నెలల యావరేజ్ తీసుకోండి. ఆ 3 నెలల యావరేజ్ మామూలుగా 4% నుంచి 5.6% వరకు ఉందనుకోండి, వెరీ గుడ్, మంచి సూపర్ కంట్రోల్లో ఉన్నట్టు. అట్లాగే 5.7 నుంచి 6.4 ఉందనుకోండి, గుడ్, మంచి కంట్రోల్లో ఉన్నట్టు. 6.5 దాటి 7, 8, 9 వస్తుంది అనుకోండి, తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా మనం కరెక్ట్ చేసుకోవాలి. 7, 8 ఉందనుకోండి, మీరేం వరి కావక్కర్లేదు, అంటే 3 months యావరేజ్ HbA1c. ట్యాబ్లెట్స్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు, జీవన విధానం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, సూర్య నమస్కారాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, వాకింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి భయపడద్దు. మీరు 9 కనుక దాటితే డాక్టరు వీలైనంత వరకు మళ్ళీ ఇన్సులిన్ని సజెస్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట.
ఒకటండి ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను చూడండి. పాపం డాక్టర్స్ కూడా ఏం చేస్తారు వాళ్ళు వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇన్సులిన్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా, ఆహారం మార్చుకోమని చెప్పడం ద్వారా ట్రై చేస్తూ ఉంటారు. అంతే. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, రీడింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ మారుస్తారు. కరెక్ట్గా 15 రోజుల తర్వాత రండి అంటారు. ఇది డైరెక్ట్ ఇన్సులిన్ అప్లై చేసినప్పుడు 15 రోజుల తర్వాత రండి అంటారు. ఆ ఇన్సులిన్ని మనం ఆయన చెప్పినట్టు తీసుకున్నాం అనుకోండి, 15 రోజుల తర్వాత కనుక వస్తే ఆటోమేటిక్గా తగ్గుతాయి ఇవి. అప్పుడు అంటాడు, నేను ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నానండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక 15 రోజుల తర్వాత రండి అని అంటాడు. ఆ 15 రోజుల తర్వాత ట్యాబ్లెట్స్ వాడు వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొంచెం తగ్గుతుంది. ఓహో, మనం కోఆపరేట్ చేస్తున్నాము, శరీరం కోఆపరేట్ చేస్తున్నది, ట్యాబ్లెట్స్ కూడా ఉపయోగపడుతున్నాయి అన్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇదే కంటిన్యూ చేయండి, ఈసారి 1 మంత్కి రండి అంటాడు. 1 మంత్కి వెళ్ళిన తర్వాత స్టేబుల్గా కానీ కంట్రోల్ కానీ ఉన్నాయనుకోండి, పర్వాలేదండి, ఇది వాడుతూ ఉండండి, ఇబ్బంది ఏం లేదు, ఈసారి 3 నెలలకు రండి అంటుంటారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటేనండి, డాక్టర్లు కూడాను వీలైనంత వరకు మనం తీసుకునే పదార్థాన్ని, మన లైఫ్ స్టైల్ని, అంటే చాలామంది లైఫ్ స్టైల్ ఒత్తిడితో కూడుంటుందండి. ఒక్కొక్కసారి కొంతమంది ప్రతి దానికి కంగారు పడుతూ ఉంటారు, వాళ్ళ మనస్తత్వం అటువంటిది. ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు ఇన్సులిన్ తీసుకున్నా, మనం గనక ఒరిజినల్గా దైనందిన జీవితంలో కనుక ఒత్తిడికి కనుక గురయ్యాము అంటే పాపం డాక్టర్ కూడా ఏం చేయలేడండి. నేను చెప్తాను కదా, ఎంత గొప్ప డాక్టర్నైనా తీసుకోండి, అతను 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మన మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాడండి. డయాబెటీస్ పెరిగిందనుకోండి, ఏమంటే పొద్దున రాత్రి ట్యాబ్లెట్లు వాడుతున్నారు కదా, లంచ్కి ముందు ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తానండి, అది వేసుకోండి అంటాడు. ఒక నెల రోజుల తర్వాత రండి అంటాడు. ఆ ట్యాబ్లెట్ కరెక్ట్గా వర్కౌట్ అయిందనుకోండి, పర్వాలేదు, సో ఈ 3 ట్యాబ్లెట్లు వాడండి అంటాడు. అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వాడండి అంటాడు. ఒకవేళ కనుక మనం చాలా పట్టుబట్టి వ్యాయామం చేసి అది చేసి వెళ్ళాం అనుకోండి అని అంటాడు, చాలా బ్రహ్మాండంగానే అండి మీ రీడింగ్స్, ఇంకెందుకు పని చేస్తాను, మార్నింగ్ ట్యాబ్లెట్ పవర్ తగ్గిస్తాను, అదే ట్యాబ్లెట్ని మీరు ఈవినింగ్ కూడా వేసేసుకోండి, మధ్యాహ్నం వదిలేసేయండి అంటాడు. ఎందుకంటే కంట్రోల్కి వస్తున్నది కాబట్టి. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ పెరిగింది అనుకోండి, పాపం మళ్ళీ ట్యాబ్లెట్లు మారుస్తాడు. అందుకంటే ఏం చేస్తాడు చెప్పండి, ఆయన ట్యాబ్లెట్ పవర్ పెంచుతాడు. కాబట్టి డాక్టర్ల చేత ట్యాబ్లెట్లు పవర్ పెంచుకుంటూ వెళదామా, లేకపోతే భయపడకుండా ఒక పద్ధతి ప్రకారం నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతామా, ఇది మన చేతిలోనే ఉందండి. మరీ అసలు క్రమశిక్షణ లేకుండా ఇర్రెగ్యులర్గా ఉంటే అది విపరీతంగా పెరుగుతాయి. పెరగటం వల్ల మనకే ప్రమాదం. కానీ ఇది ఒక సబ్జెక్టుగా మనం ఎంజాయ్ చేయాలండి. ఎంత చెప్పి ఒక విషయం చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. అదేంటంటే ఆహారం మీద వ్యామోహాన్ని తగ్గించుకోండి. ఫస్ట్ తిన్నాం కదా, 60 ఏళ్ళు తిన్నాం, ఇంకా ఏం తింటాం, స్వీట్లు అసలు తినద్దని కాదు, ఒకటి పెట్టుకోండి. ఎప్పుడన్నా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే స్వీట్ తింటాను, ఇంట్లో నేను అసలు తినను అని పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అంటే భోజనంలో నుండి వైట్ రైస్ తినద్దు అంటారు. డాక్టర్లు ఎందుకు చెప్తారంటే వైట్ రైస్ తినద్దని, దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుందండి, అంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ బ్రాన్ పొర పోతుంది కదా, బ్రాన్ పొర కనుక ఉన్నట్లయితే ఆ స్వీట్నెస్ని కొంచెం తగ్గిస్తుంది అది. ఎందుకంటే వైట్ రైస్ ఇన్ని వేసే బదులు బ్రాన్ రైస్తో ఉన్నది ఇన్నే వేసుకొని మనం వండుకొని తింటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే అరుగుదల చాలా స్లోగా ఉంటుందండి. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఆహారం తీసుకునేటప్పుడు తీసుకున్న పదార్థము చాలా స్లోగా అరగాలి. స్లోగా అరగాలి అంటే కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు తక్కువ ఉండాలి, పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి. సింపుల్ కామన్ సెన్స్ అండి. దీన్ని ఎన్నుకొని మీరు వాట్సాప్లో చూడండి, అసలు ఏమేమి తినాలో మీకు తెలుస్తుంది. వాటిని మాత్రమే ఇంట్లో పెట్టుకోండి, అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఇంకొకటి చెప్తానండి. మామూలుగా అలవాటు పడిపోయాం కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ ఏదో స్నాక్స్ తీసుకుంటాం, రాత్రి డిన్నర్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ పద్ధతికి మనం స్వస్తి చెప్దామండి. ఎలా చెప్దామంటే తక్కువగా ఎక్కువ సార్లు తినటము, అంతే.
అలా తినటం వల్ల ఏమవుతుందంటే ఆ తక్కువ పదార్థానికి తగ్గట్టుగా ఈ క్లోమగ్రంథి అన్నాను కదా, ప్యాంక్రియాస్ అన్నాను కదా, దానికి సరిపోయినంత మోతాదులోనే అది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆహారం మీద వ్యామోహం తగ్గించుకోండి, తక్కువగా ఎక్కువ సార్లు తినండి, బాడీ లైట్గా ఉంటుంది. మీరు లంచ్ బ్రహ్మాండంగా లాగించారనుకోండి, వితిన్ 1.5 అవర్లో మీకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. 4:30-5 దాకా నిద్రపోతున్న వాళ్ళని నేను చూశాను. అప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండమంటే ఎలా ఉంటుందండి? ఉండదు కదా. కాబట్టి మనం ఇక్కడ డాక్టర్లని తప్పు పట్టకూడదు. జీవన విధానం మార్చుకోకుండా ఎప్పట్లాగా ఫంక్షన్లకు పోయి, లేకపోతే మేము ఇంట్లో ఏదో కార్యక్రమం పెట్టుకున్నాం కదా, బంధువులు వచ్చారు కదా, వాళ్ళ కోసం స్వీట్లు తెప్పించాలి, పాయసం అది ప్రిపేర్ చేయాలి కదా అని మనం కనుక తినేసామనుకోండి, ఈ రకరకాల కారణాలు పాపం డాక్టరు పెంచుతాడు, ట్యాబ్లెట్ యొక్క పవర్ పెంచుతాడు, ఎందుకంటే తగ్గాలని చెప్పేసి. తగ్గింది అనుకోండి, ఏం పర్వాలేదు, 3 నెలల తర్వాత రండి, ఇబ్బంది లేదు, మీ సిస్టమ్ బాగుందని. నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి, ఈ నెల ఉన్న రొటీన్ వచ్చే నెల ఉండదు. ఆ మాటకు వస్తే ఈ వారంలో ఉన్న రొటీన్ నెక్స్ట్ వారం ఉండదు, నెక్స్ట్ వారం ఉన్న రొటీన్ ఆ పై వారం ఉండదు. అట్లాగే 15 రోజులకి, నెల రోజులకి మన రొటీన్ మారిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ప్రయాణాలు చేయాలి, ఎక్కడ ఏది పడితే అది తినాలి, ఇంట్లో ఉన్నట్టుగా ఎక్కడ జరగదు. కాబట్టి మన రొటీన్ మారుతూనే ఉంటుందండి. సిస్టమేటిక్గా ఇదే రొటీను అని నడిపించుకోవడం చాలా కష్టం. 60 ఏళ్ళ వాళ్ళకైనా 40 ఏళ్ళ వాళ్ళకైనా కూడాను రొటీన్ చాలా కష్టం. ఆ రొటీన్ని కనుక జాగ్రత్తగా కనుక కాపాడుకున్నట్లయితే, ముఖ్యంగా ఆహారాన్ని తక్కువగా తింటూ, ఎప్పుడు అబగా తినకూడదండి. తినాలి, కడుపు నిండింది, ఓకే, ఇంకా చాలు, కొంచెం పెట్టించుకోండి. ఇప్పుడు బఫే మీల్స్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కొంచెమే పెట్టించుకోండి, చాలు, తిన్నామండి అంతే. అలా గనక ఆహారం మీద కనుక వ్యామోహం తగ్గించుకొని, టెన్షన్స్ లేకుండా, ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకుండా, అంటే మరీ క్యాజువల్గా ఉండమని కాదు, ఒక ఫిలాసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ని కనుక మనం ఏర్పరచుకున్నట్లయితే జీవితం చాలా హాయిగా ఉంటుందండి. నేను చివరిగా ఒక మాట చెప్తున్నానండి, అదేంటంటే డయాబెటీస్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది డయాబెటీస్ వల్ల చనిపోయిన వాళ్ళు. అయితే చాలా తక్కువ మంది నేను ఎందుకంటున్నానంటే, ఆ తక్కువ మంది కూడా నిర్లక్ష్యం వహించేసి అది ఏ కిడ్నీకో, ఏ లంగ్కో, ఏ హార్ట్కో, ఏ కళ్ళకో, దేనికో ఎఫెక్ట్ అయిపోయి దాని తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోవడం జరుగుతున్నది. అది చాలా తక్కువ మందిలో అలా జరుగుతూ ఉంటుంది. ఆ తక్కువ మందిలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండమనుకోండి, ఎందుకంటే జీవించాలన్న ఇచ్చ చాలా ఉంటుంది కదండి ప్రతి మనిషికి. కాబట్టి మానసికంగా సంతోషంగా ఉండండి, జీవితాన్ని యథాతథంగా తీసుకోండి. కష్టాలు వస్తూనే ఉంటాయి. స్థాయికి మించి కనుక భయపడితే వెంటనే లోపల ఇన్సులిన్ అది తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. డాక్టర్ పాపం నేను చెప్పాను కదా, నాకు ఈ డయాబెటిక్ డాక్టర్ల మీద చాలా గౌరవం కూడా ఉందండి, సింపతి కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య సిస్టంలో మన దాన్ని ఏమంటారు, హిస్టరీ మొత్తం పెట్టుకుంటారండి. పెట్టుకుంటే ఆటోమేటిక్గా గ్రాఫ్ వస్తుంది. ఏ టైంలో గ్రాఫ్ ఎలా ఉందని వాళ్ళు చూసుకుంటారు, గ్రాఫ్, దాన్ని బట్టి ట్యాబ్లెట్లు మారుస్తూ ఉంటారు. అంతకంటే డాక్టర్లు ఏమీ చేయలేరు. ఇది మన మానసిక శారీరక పరిస్థితి, అంటే మనం తయారు చేసుకునే పరిస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఆహారం మీద వ్యామోహం తగ్గించుకోండి, ముఖ్యంగా భయపడద్దు, ఎంజాయ్ చేద్దామండి. ఆఫ్టర్ ఆల్ ఇది శరీరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన మెటబాలిజంలో వచ్చిన మార్పు అంతే. మరీ అశ్రద్ధగా ఉంటే ప్రాణాంతంగా మారుతుంది, లేకపోతే ఏమీ ఇబ్బంది లేదండి. చెప్తున్నాను కదా, HbA1c 3 నెలలకు ఒకసారి చేసుకోండి. 6 వరకు వచ్చిందనుకోండి, అద్భుతం మీ జీవితం. 6 దాటిందనుకోండి, కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి భయపడకుండా ఆయన ఏమైనా మార్పులు చేస్తే వాటిని స్వీకరించండి, అంతేనండి, ఏం లేదు. చెప్తున్నాను కదా, 10 మందిని తీసుకుంటే 7 మందికి డయాబెటీస్ ఉంది. మనం మెజారిటీలో ఉన్నాం కాబట్టి భయపడక్కర్లేదు అందరితో పాటు మనం. సో ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నది. మీకు నచ్చితే నాకు ఫోన్ చేసి చెప్పండి. నా ఫోన్ నెంబర్ 9491063089. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.
చేస్తే ఏమవుతుందంటే ఈ మంచి విషయాన్ని ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మీరు అందరూ పంచిన వాళ్ళు అవుతారు. సో ఇదండి ఈ వీడియోలో సంగతి. విన్నందుకు థ్యాంక్స్. నమస్కారం.